భయం చీకటితో మొదలవుతుంది. అటువంటి చీకటిలో ఒక రాత్రి ఈ దెయ్యాల కొంపలో గడిపితే ₹1,00,000 ప్రైజ్ మనీ. ఇతని పేరు అభి. ఇతను సూర్య. సాధు, రుద్ర. ఈ నలుగురు ఈ ఊరిలో ఉన్న దెయ్యాల కొంపలో ఒకరోజు గడుపుదామని ఊరు చేరుకున్నారు. ఊరు చేరుకునే సమయానికి సాయంత్రమయ్యింది. అందరూ కలిసి ఇంటిలోకి అడుగుపెట్టారు. ఆ ఇల్లంతా పాడుపడిపోయి ఉంది. ఇక్కడ దెయ్యాలు ఉంటాయంట. ఉంటే అంతే చంపేద్దాం. ఇల్లంతా చూడటం మొదలు పెట్టారు. ₹1,00,000 ప్రైజ్ మనీ అంటే ఏదో ఒక మిస్టరీ కంపల్సరీగా ఉండే ఉంటుంది. కానీ ప్రస్తుతానికి ఇక్కడేం భయంకరంగా ఏమీ లేదు. కానీ అక్కడ ఉన్న రూముల్లో చూద్దాం. అరే ఫస్ట్ రూమ్స్ అన్ని తిరగద్దారా? ఈ ప్లేస్ ఎక్సలెంట్ గా ఉంది. ఇక్కడ పైకి చల్. అలా ఇంట్లో ఉన్న గదులు మొత్తం చూస్తున్నారు. మనలా వచ్చిన చంపేసిందే మరి అది. అంత సీన్ లేదులే. అక్కడ గట్టి ఇక్కడే కొంచెం భయంకరంగా ఉందిరా. ఒక్కసారిగా పైనుంచి ఏవో కింద పడ్డాయి. ఏం లేదు, నాకు ఎవరో పొడిచాడుగా అక్కడ పొడవద్దంటుంటే. నైట్ అంతా ఇక్కడే ఉండాలిరా. అనవసరంగా దినకట్టరా నువ్వు. ఓకేరా పదం కామెడీ చేయకే. ఆ తరువాత నలుగురు వచ్చి ఇంటి మధ్యలో చలిమంట వేసుకుని, రే మచ్చా టైం 11:30 అయిందిరా. దెయ్యాలు 12 గంటలకు స్టార్ట్ అవుతాయట్రా. రేపు వచ్చే డబ్బు గురించి ఆలోచించండి రా. నువ్వేం చేస్తారా? నేనా? నాకు అప్పులు ఉన్నాయిరా, నేను తీర్చుకుంటా. నేను మటుకు ఈ 25,000 తోటి ఫుల్ ఎంజాయ్ చేస్తా. రే
అందరూ పంచుకోద్దురా. ఒక మంచి టూర్ ప్లాన్ చేద్దాం. ₹1,00,000తో 1 వీక్ ఎంజాయ్ చేసి వద్దాం. నైట్ అడగాలి కదరా. ఇంకెంతరా, 6 గంటలు పొద్దున అయిపోతుంది. ఏంటో శబ్దం అది? రే గెలుకొద్దాం తిన్నావా? ఏదో పడ్డది. చూసి వస్తానని అభి ఆ రూమ్లోకి వెళ్ళాడు. ఆ ఫైరింగ్ లో ఫ్రెండ్ అయిన సూర్య చనిపోయాడు. ఏమైందిరా? చచ్చిపోడరా. చనిపోవడం ఏంట్రా? నీకేం చెప్పరా? నువ్వేగా నిజం చెప్పు. నిజం చెప్పు. నువ్వే చంపేశావు కదా? కాదురా, లేదురా, నిజం రా. వాడిని చంపేమిట్రా? నేను కాదురా, కాదురా. ముగ్గురు చనిపోయారు.